నమస్తే. జీవనరేఖ చైల్డ్ కేర్ కి స్వాగతం. శిశువు పుట్టిన క్షణం నుంచి ఆ చిన్నారి సంరక్షణ దిశగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గత కొన్ని ఎపిసోడ్స్ లో తెలుసుకుంటున్నాం. శిశువు పుట్టగానే వ్యాక్సినేషన్స్ ఇవ్వడం పరిపాటి. తప్పనిసరిగా ఇవ్వవలసినవి కొన్నైతే ఆప్షనల్ మరికొన్ని. అసలు వ్యాక్సినేషన్స్ ఎందువల్ల ఇవ్వాలి? వీటిని తీసుకోవడం వల్ల శిశువుకి ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడవచ్చు? పుట్టిన నాటి నుంచి 6 వారాల లోపల నవజాత శిశువుకి ఇవ్వవలసిన వ్యాక్సినేషన్స్ గురించి పలు వివరాలను ఈనాటి జీవనరేఖ చైల్డ్ కేర్ మీ ముందుకు తీసుకువచ్చింది. నవజాత శిశువుకి తప్పనిసరిగా ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్ కొన్ని ఉన్నాయి. వీటి గురించి తెలుసుకునే ముందు అసలు వ్యాక్సినేషన్ అంటే ఏంటి అని తెలుసుకోవటం ముఖ్యం. వ్యాక్సినేషన్ అంటే కొన్ని రకాలైన బ్యాక్టీరియా అలాగే వైరస్లను శరీరంలోకి పంపించటం. అదేంటి, వీటిని ఎందుకని శరీరంలోకి పంపించాలి అనుకుంటున్నారా? శరీర రక్షణ వ్యవస్థ వీటిని తట్టుకునే శక్తిని పెంపొందించేందుకు చేసే ప్రక్రియే వ్యాక్సినేషన్. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సూక్ష్మక్రిములు బయట వారి ద్వారా వచ్చేవి, వాతావరణ కలుషితమైన అట్మాస్ఫియర్ నుంచి వచ్చే వాటికి ఎప్పటికప్పుడు వాళ్ళు రోగనిరోధక శక్తి డెవలప్ అవుతూ ఉంటుంది. దాన్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాము, అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటాము. ఆ తర్వాత మనం ఎంతో సివియర్గా వచ్చే వాటిని వాళ్ళంతటా వారు తట్టుకోలేరు. కాబట్టి మనం చేయగలిగిన ప్రయత్నంలో బయట నుంచి ఆ రోగకారక క్రిముల పవర్ తగ్గించి మనం బాడీలో ప్రవేశపెట్టడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. అది ఎన్నో సంవత్సరాలుగా పరిశోధనలు చేసి కనిపెట్టబడిన టీకాలు. వాటిల్లో కూడా లైవ్ వైరస్, లైవ్ బ్యాక్టీరియా ఉంటాయి కొన్ని. వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడిన వాటిని చొప్పించి చేయవచ్చు. ఇప్పుడు టీకాల ద్వారా మనము ఒక శక్తి తగ్గించబడిన రోగకారక క్రిమిని బాడీలో ప్రవేశపెట్టడం ఒకటి పద్ధతి. ఇంకొకటి వాటి నుంచి తీసుకోబడిన పదార్థాలని ప్రవేశపెట్టడం, టాక్సిన్స్ని మన బాడీ వాటి నుంచి తట్టుకోగలిగిన విధంగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ టైం ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాటితో ఫైట్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలా బ్యాక్టీరియా పవర్ తగ్గించి లోపల బాడీలో ప్రవేశపెట్టడం వల్ల మనకి ఎటువంటి పరిస్థితుల్లో ఆ జబ్బు మనకి వచ్చే అవకాశం ఉండదు. వ్యాక్సినేషన్స్ ఇవ్వడం ద్వారా శరీర రక్షణ వ్యవస్థ ఈ తరహా బ్యాక్టీరియా అలాగే వైరస్ ఎప్పుడైనా మళ్లీ శరీరాన్ని అటాక్ చేస్తే వాటిని ఎదుర్కొనేందుకు కావలసిన శక్తిని కలిగి ఉంటుంది. ఇక కాలం గడిచిన కొద్దీ కొన్ని బూస్టర్ డోసెస్ ద్వారా ఇన్ఫెక్షన్స్ తట్టుకునే విధంగా మళ్లీ శరీర ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తూ ఉండాలి. అప్పుడే పుట్టిన శిశువుకి కొన్ని వ్యాక్సిన్స్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. వీటిలో మొదటిది బీసీజీ, అత్యంత ప్రమాదకరమైన ట్యూబర్క్యులోసిస్ టీబీ వ్యాధి నుంచి కాపాడే వ్యాక్సిన్ ఇది. బీసీజీ మొదటి డోస్ గురించి మరిన్ని వివరాలు వైద్య నిపుణుల మాటల్లో విందాం. పుట్టిన నవజాత శిశువుకి బీసీజీ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా మొదటి రోజే ఇస్తే చాలా ఉపయోగం. ఆ బీసీజీ అంటే బ్యాసిల్లే కాల్మెటే గ్వెరిన్. అది భయంకరమైన క్షయవ్యాధి కారక ట్యూబర్కులోసిస్ని ఆపడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అది ఎక్కువ మనం గుర్తుపెట్టాలి, ఎవరికి ఇస్తున్నాము ఎవరికి ఇవ్వలేదు మిస్ అవ్వకుండా. ఎడమ చేతి డెల్టాయిడ్ మజిల్ అంటాం, ఎడమ చేతి మజిల్కి ఇంట్రాడెర్మల్ ఆ స్కిన్లోనే 0.01 ml నుంచి 0.05 ml వరకు ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చిన తర్వాత ఒక 3 వారాలకి మనకు అక్కడ చీము పట్టడం కానీ ఉబ్బడం కానీ అలా అవుతుంది. వాళ్ళకి అది బాగా పనిచేసినట్టు లెక్క. దానికి ఎటువంటి ఆయింట్మెంట్స్ వాడటం కానీ యాంటీబయాటిక్స్ వాడటం కానీ చేయకూడదు. అది ఒక 1 month 2 monthsలో మొత్తం నార్మల్ అయిపోయి స్కార్ ఫామ్ అవడం జరుగుతుంది. ఒకవేళ పొరపాటున అలా స్కార్ ఫామ్ అవడం ఎటువంటిది మళ్ళీ రాకపోతే ఇంకొకసారి రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బీసీజీ వల్ల భయంకరమైన ట్యూబర్కులోసిస్ సంబంధించినవి, మిలియరీ ట్యూబర్కులోసిస్ అంటాం, పల్మనరీ ట్యూబర్కులోసిస్, నరాలకు సంబంధించిన మెదడుకి సంబంధించిన వాటికి చాలా వరకు ఎంతో ప్రొటెక్షన్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఏళ్ల నుంచి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కొన్ని వ్యాక్సిన్స్ని నవజాత శిశువులకి అలాగే శిశువు ఎదుగుతున్న కొద్దీ ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. అందువల్లేనేమో
నేడు ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి మనం రక్షించబడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో బీసీజీ వ్యాక్సిన్ ని నవజాత శిశువులకు తప్పనిసరిగా ఇవ్వాలని ఆయా దేశాల ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చాయి. ఇది దాదాపు 80 సంవత్సరాల క్రితం నుంచి అమల్లో ఉన్న వ్యాక్సిన్. దీనితో పాటుగా ఓరల్ పోలియో వ్యాక్సిన్ కూడా నవజాత శిశువుల్లో తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. పోలియో అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. వ్యాధికారక వైరస్లు నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశించి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఈ వైరస్ సోకిన తర్వాత అది ఎంతో వేగవంతంగా వ్యాప్తి చెంది పెరాలసిస్ అంటే అవిటితనాన్ని కలుగచేయగలదు. అప్పుడే పుట్టిన శిశువుల్లో 3 రకాలైన ప్రమాదకర పోలియోకారక వైరస్ల నుంచి రక్షణగా ఇచ్చేదే ఓపీవీ అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్. పుట్టగానే శిశువుకి ఓరల్ పోలియో బీసీజీతో పాటు ఓరల్ పోలియో వ్యాక్సిన్ కూడా ఇవ్వాలి. ఇవి చుక్కల రూపంలో మనకి అవైలబుల్ ఉంటాయి. ఓరల్ పోలియో అంటేనేమో ఈ లైవ్ వైరస్ని అటెన్యువేట్ అంటే పవర్ తగ్గించి నోటి ద్వారా ఇవ్వడం. ఆ ఓరల్ మ్యూకోజా నోటిలో ఉండే మ్యూకోజా ద్వారానే ప్రొటెక్షన్ బాడీకి మనకి అందుతుంది. గత కొన్నేళ్లుగా మన దేశం పోలియో రహిత దేశంగా అవతరించింది. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించింది కూడా. కానీ ఇప్పటికీ కొన్ని పేద దేశాల్లో పోలియో ప్రబలి ఉండటం, వైరల్ ఇన్ఫెక్షన్ అత్యంత సులువుగా దేశ బార్డర్స్ దాటి వ్యాపించే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికీ మన దేశంలో ముందు జాగ్రత్తగా ఓరల్ పోలియో వ్యాక్సిన్ని ఇవ్వడం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. 5 ఏళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో కార్యక్రమం క్రింద ప్రతి ఏటా 2 సార్లు పోలియో చుక్కలను పూర్తి ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది. నవజాత శిశువుల్లో ఇవ్వవలసిన మరో వ్యాక్సిన్ హెపటైటిస్ బి వ్యాక్సిన్. ఇది కాలేయానికి రాగల హెపటైటిస్ ఇన్ఫెక్షన్ ని అడ్డుకుంటుంది. ఒకవేళ శిశువుని ప్రసవించే సమయానికి తల్లికి హెపటైటిస్ బి వైరస్ ఉంటే తప్పనిసరిగా ఆమెకు పుట్టిన శిశువుకి హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇవ్వవలసి ఉంటుంది. పుట్టిన 24 గంటల లోపల ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. హెపటైటిస్ బి వ్యాక్సిన్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు పీడియాట్రిక్ వైద్యుల మాటల్లోనే విందాం. అప్పుడే పుట్టిన శిశువుకి బీసీజీ ఓరల్ పోలియోతో పాటు ఇవ్వాల్సిన మరో ముఖ్యమైన వ్యాక్సిన్ టీకా ఏమిటంటే హెపటైటిస్ బి. హెపటైటిస్ బి ఫస్ట్ డోసు పుట్టిన వెంబడే బేబీకి యాంటీరోలేటరల్ ఆస్పెక్ట్ ఆఫ్ థై అంటాం. అంటే తొడ భాగంలో ఒక సైడ్న ఇంట్రామస్కులర్ మజిల్లో ఇవ్వాల్సి ఉంటుంది 0.5 ml. దీనివల్ల ఏమేమి ఉపయోగాలంటే హెపటైటిస్ బితో వచ్చే ఆ వైరస్ కారక జాండీస్, కామెర్లు, తర్వాత ఫ్యూచర్లో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమేంటంటే లివర్ సిర్రోసిస్, కాలేయం ఎఫెక్ట్ అవుతుంది. అవి రాకుండా, ఇంకా లివర్కి సంబంధించిన క్యాన్సర్లు రాకుండా ఇది ఎంతో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. శిశువు పుట్టిన వెంటనే తీసుకోవాల్సిన బీసీజీ, ఓరల్ పోలియో, హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ గురించి ఇంతకు ముందు తెలుసుకున్నాం. ఇక బిడ్డ పుట్టిన 6 వారాల్లోపు తీసుకోవాల్సిన మరికొన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. టెటనస్, డిప్తీరియా, పెర్టుసిస్ అనే 3 వ్యాధుల నుంచి రక్షణ కల్పించేదే ఈ డీటాప్ వ్యాక్సిన్. డిప్తీరియా వల్ల ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది ఎదురవుతుంది. అశ్రద్ధ చేస్తే పెరాలసిస్, హార్ట్ ఫెయిల్యూర్ కూడా కావచ్చు. టెటనస్ వల్ల శరీర కండరాలన్నీ కూడా బిగిసిపోతాయి. ఇక 3వది పెర్టుసిస్. దీన్నే మనం కోరింత దగ్గు అని అంటాం. విపరీతమైన ఎడతెరిపి లేకుండా వచ్చే దగ్గు దీని లక్షణం. ఈ 3 వ్యాధుల నుంచి రక్షణ కల్పించేదే డీటాప్ వ్యాక్సిన్. యాజ్ పర్ నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కంపల్సరీ వ్యాక్సిన్స్ ఏమిటంటే 6 వారాలు నిండిన తర్వాత ఇచ్చే డిఫ్తీరియా, పర్చూసిస్ అంటే కోరింత దగ్గు, టెటనస్, ధనుర్వాతం ఇవి చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్. వీటి వల్ల ఎన్నో లక్షల మంది లైఫ్స్ సేవ్ చేయగలగడం జరుగుతుంది. ఇప్పుడు మన భారత ప్రభుత్వం పెంటావెలెంట్ వ్యాక్సిన్ పెంటావ్యాక్ ఇస్తోంది. దాంట్లో 5 రకాల వ్యాక్సిన్స్ ఒక ఇంజెక్షన్తో మనకి ప్రొటెక్ట్ చేసే అవకాశం కలిగింది. ఇంతకుముందు విడివిడిగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పెంటావ్యాక్ మనకి ఫ్రీగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవైలబిలిటీ ఉన్నది. డీపీటీ వ్యాక్సిన్ తో పాటుగా హెపటైటిస్ బి వ్యాక్సిన్ 2వ డోసుని పుట్టిన 6 వారాల్లోపు తీసుకోవడం మంచిది. సాధారణంగా నెలలు నిండకుండా పుట్టిన శిశువుల్లో, అలాగే చాలా బలహీనమైన ఇమ్యూన్ ఫంక్షన్లో ఉన్న శిశువుల్లో ఈ వ్యాక్సిన్ తప్పనిసరి.
హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ తల్లికి ఉంటే శిశువుకి ఈ వ్యాక్సిన్ ఇవ్వటం తప్పనిసరి. ఈ హెపటైటిస్ బి బ్లడ్ ప్రొడక్ట్స్ ద్వారా లేదంటే తల్లి నుంచి వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాము. తల్లికి హెపటైటిస్ బి ఉంటే పుట్టిన బేబీకి హెపటైటిస్ బి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల పుట్టిన వెంటనే బేబీకి హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇవ్వాలి. హెపటైటిస్ బి రాకుండా రెడీమేడ్ సీరం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రెండు ఇస్తేనే అప్పుడు ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ తర్వాత మనము బేబీకి బొడ్డు కట్ చేస్తాం. అవి క్లీన్గా ఉన్నాయా, ఎంతవరకు స్టెరిలైజేషన్ రిలయబుల్ అది కూడా చూసుకోవాలి. తర్వాత ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా ఏదన్నా పొరపాటున వాడిన వాటి నుంచి కానీ బ్లడ్ ప్రొడక్ట్స్ టచ్ అవ్వడం, వేరే వాళ్ళకి హెపటైటిస్ బి ఉన్నది టచ్ అవ్వడం వల్ల కూడా బేబీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పుట్టిన వెంబడే ఈ ఓరల్ పోలియో బీసీజీతో పాటు హెపటైటిస్ బి ఫస్ట్ డోస్ ఇవ్వాల్సిన ఛాన్స్ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ దాని ఎఫెక్ట్ ఇంకా బూస్టప్ చేయాలంటే వాటి యాంటీబాడీ లెవెల్ డ్రాప్ అవ్వకుండా 6 వారాలప్పుడు మళ్ళీ డిఫ్తీరియా, పర్చూసిస్, టెటనస్తో పాటు ఈ హెపటైటిస్ బి సెకండ్ డోస్ కూడా ఇవ్వాలి. ఇంకొక డోసు థర్డ్ డోసు 6 months కంప్లీట్ అయ్యాక ఇవ్వాల్సి ఉంటుంది. ఇక పోలియో వ్యాధి బారిన పడకుండా పుట్టినప్పుడు ఒకసారి, 6 వారాలు శిశువుకు నిండేలోగా మరోసారి ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇవ్వడం తప్పనిసరి. కొన్ని వ్యాక్సిన్స్ నవజాత శిశువుల్లో తప్పనిసరిగా ఇవ్వాల్సినవైతే మరికొన్ని ఆప్షనల్గా వ్యాక్సినేషన్ రికార్డులో సూచించబడి ఉంటాయి. హెచ్పివి, హెచ్ఐబి వ్యాక్సిన్స్ ఆకోవకి చెందినవి. అసలు ఆప్షనల్ వ్యాక్సినేషన్స్కి, తప్పనిసరిగా తీసుకోవాల్సిన వ్యాక్సిన్స్కి మధ్య ఉండే తేడా ఏంటి అనే ప్రశ్నకి సమాధానంగా పీడియాట్రిక్ వైద్యులు ఏమంటున్నారో విందాం. మనకి ఆప్షనల్ వ్యాక్సిన్స్ అనేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు ఏంటంటే మనం దోస్ హూ ఆర్ అఫోర్డబుల్, ఎవరు పెట్టుకోగలిగితే వాళ్ళు ఇప్పించుకోవడం మంచిది. అవి ఏమిటంటే పోలియో ఇంజెక్షన్ ఉంటుంది, కిల్డ్ వ్యాక్సిన్, వీటితో పాటు ఇవ్వాల్సి ఉంటుంది. 6 weeks అప్పుడు పోలియో కిల్డ్, ఐపీవీ అంటాం, ఇన్యాక్టివేటెడ్ పోలియో వైరస్. హిబ్ వ్యాక్సిన్ కూడా చాలా ముఖ్యమైన వ్యాక్సిన్, టీకా. హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి అంటాం. ఈ హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి వ్యాక్సిన్తో మనం ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేయగలవచ్చు అంటే హిబ్బు ద్వారా వచ్చే మెదడు జబ్బు, హిబ్బు ద్వారా వచ్చే సివియర్ న్యూమోనియాస్, చెవిలో ఇన్ఫెక్షన్, ఈ చెవిలో చీము కారత, బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యి మెనింజైటిస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ ఏజ్లో కామన్గా వచ్చే బ్యాక్టీరియాని ప్రివెంట్ చేసుకోగలం. ఆప్షనల్ వ్యాక్సిన్ కోవకి చెందిన వ్యాక్సిన్ హెచ్ఐబి. మెదడు, వెన్నుపాములో ఉండే పొరలను ప్రభావితం చేసే మెనంజైటిస్ రాకుండా కాపాడుతుంది ఈ వ్యాక్సిన్. న్యూమోకొక్కల్ అనే మరో వ్యాక్సిన్ ని ఇవ్వడం ద్వారా శిశువులకి స్ట్రెప్టోకోకస్ నిమోనియా అనే బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి రాకుండా కాపాడవచ్చు. ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియే అంటాం. ఆ బ్యాక్టీరియా వల్ల మనకి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అంటే న్యూమోకోకల్ న్యూమోనియా, అది వస్తే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే లోపే చాలా సీరియస్ అయిపోయి హై గ్రేడ్ ఫీవర్, కన్వల్షన్స్, బ్రెయిన్ డ్యామేజ్ అయ్యేంత సివియర్ ఉంటుంది. దీనివల్ల ఎంతోమంది, లక్షల మంది కూడా చనిపోవడం చూస్తున్నాం. ఈ మధ్య ఎక్కువ అవడం వింటున్నాం. ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్లో మనకి ప్రపంచవ్యాప్తంగా 2 కంపెనీలు ఉన్నాయి. ఒకటి 13 బ్యాక్టీరియాని ప్రొటెక్ట్ చేసే వ్యాక్సిన్, రెండోది 10 బ్యాక్టీరియాది. ఆ 10 బ్యాక్టీరియాదన్నా అది కాస్ట్ కొంచెం రీజనబుల్ ఉంటుంది. ఏదో ఒకటి వాళ్ళు పెట్టుకోగలిగిన స్తోమత ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల మెదడు జబ్బు, నిమ్ము, చెవిలో చీము, ఏఎస్ఓఎం అంటాం, సెప్టిసిమియా, బ్లడ్ ఇన్ఫెక్షన్స్, ఇన్ని రకాల ప్రివెంట్ చేసుకోవచ్చు. సాధారణంగా పసిపిల్లల్లో, చిన్నపిల్లల్లో కనిపించే విపరీతమైన వాంతులు, డయేరియా వెనుక రోటా వైరస్ ప్రధాన కారణం. ఈ వైరస్ కనుక సోకినట్టయితే విపరీతమైన వాంతులతో పసిపిల్లల్లో శరీరంలో డీహైడ్రేషన్ పరిస్థితి రావచ్చు. అంతేకాకుండా తీవ్రమైన జ్వరం కూడా ఉండొచ్చు. ఇది ఆప్షనల్ వ్యాక్సిన్ అయినప్పటికీ కూడా దీన్ని తీసుకోవడం ద్వారా శిశువు ఆరోగ్యాన్ని రోటా వైరస్ సోకకుండా కాపాడుకోవచ్చు. రోటా వైరస్ వ్యాక్సిన్ గురించి పీడియాట్రిక్ వైద్యులు ఏమంటున్నారో విందాం. ఈ రోటా వైరస్ వల్ల వచ్చే డయేరియాస్తో లక్షల మంది ఈ మృత్యువు పాలవుతున్నారు ప్రతి సంవత్సరం చిన్నపిల్లలు. ఈ రోటా వైరస్లో మనకి 5 వైరస్ నుంచి ప్రొటెక్షన్ ఉండే వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇంకా విడివిడిగా ఈ మధ్య కొత్త కంపెనీలు వచ్చినాయి. వీటి ద్వారా ఎంత ఉపయోగం అంటే అవి ఇవ్వడం వల్ల రోటా వైరస్ రోజుకి ఒక ట్యాప్ లాగా కంటిన్యూస్గా 100-200 మోషన్స్ అయ్యే, తర్వాత దానివల్ల వచ్చే డీహైడ్రేషను, హై గ్రేడ్ ఫీవరు, ఫిట్స్,
వీటన్నిటితో మరణాల పాలు కాకుండా చాలా సేఫ్గా బయటపడటానికి ఉపయోగపడుతుంది. ఇవి కూడా 3 డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని కంపెనీస్ మాత్రం 2 డోసెస్ సరిపోతుంది. వ్యాక్సిన్స్ వేయించాము, బాబుకి జ్వరంగా ఉంది అని ఆందోళన చెందుతూ ఉంటారు కొత్తగా తల్లి అయిన స్త్రీలు. ఇలాంటి కండిషన్స్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం 1-2 రోజుల వ్యవధిలో వ్యాక్సిన్ ప్రభావం తగ్గి శిశువు తిరిగి ఆరోగ్యం సంతరించుకుంటాడు. సాధారణంగా కొన్ని వ్యాక్సినేషన్స్ తర్వాత శిశువుకి కొంచెం నలతగా ఉండటం మామూలే. దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. వ్యాక్సినేషన్స్ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ సాధారణంగా వ్యాక్సిన్స్ ఇచ్చిన చోట చర్మం ఎర్రబడి వాపు రావడం, జ్వరం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా 1-2 రోజుల్లో తగ్గిపోయేవే. వీటికంటూ ప్రత్యేక చికిత్స ఏమీ అవసరం ఉండదు. చాలా మందిలో అపోహ ఉంటుంది, ఈ వ్యాక్సిన్స్ వల్ల ఏమన్నా ఇబ్బందులు ఉంటాయేమో, వీక్ అయిపోతారేమో, పాలు తాగరు, జ్వరం వస్తుందేమో అని. మేజర్ వ్యాక్సిన్స్తో ఎటువంటి మేజర్ ఎఫెక్ట్స్ ఉండవు, 1-2 తప్పితే. మెయిన్గా వచ్చేవి ఏంటంటే ఇచ్చిన చోట కొద్దిగా ఎర్రగా అవడం కానీ, నొప్పి కానీ, ఆ రోజు కొద్ది టైం నొప్పి రావడం కానీ, కొద్దిగా ఫీవరిష్గా ఉండటం, అందువల్ల మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ మెజారిటీలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అవి ఇవ్వడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ని మనం ఇగ్నోర్ చేయడం మంచిది. పోలియో, హెపటైటిస్ బి, HIV వ్యాక్సిన్స్ ఇచ్చిన తర్వాత ఆ శిశువుల్లో తేలికపాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. ఇవి కూడా ఆందోళన చెందాల్సినవి కానే కావు. ఇక 6 వారాల్లోపు ఇవ్వాల్సిన డీటాప్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కొన్ని మైల్డ్ లక్షణాలు ఉండొచ్చు. అంటే చికాకుగా ఏడవటం, ఆకలి మందగించటం, వ్యాక్సిన్ ఇచ్చిన స్థలంలో వాపు, ఇలాంటివన్నమాట. ఇక న్యూమోకోక్కల్ వ్యాక్సిన్స్ వేయించిన తర్వాత కూడా శిశువు చికాకుగా ఏడవటం, ఆకలి మందగించటం, ఇంకా కొందరిలో జ్వరం కూడా రావచ్చు. ఇక సమస్య తీవ్రతను బట్టి వైద్య సహాయం తీసుకోవాలి. ఈ టీకాలు ఇవ్వలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి. ఎటువంటివంటే రోగ నిరోధక శక్తి బాగా తక్కువ ఉన్నళ్లలో, లేదా క్యాన్సర్కి సంబంధించిన మందులు వాడుతున్నప్పుడు రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. కొన్ని రకాల జబ్బులు ఉంటాయి, HIV, తర్వాత ఎయిడ్స్, తర్వాత ఈ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, వాటికి వాడే స్టెరాయిడ్స్ వల్ల రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నళ్లలో లైవ్ వైరస్ ఉన్న వ్యాక్సిన్ ఇవ్వడం కుదరదు. మిగతావి మాత్రం జాగ్రత్తగా చూసుకొని ఇవ్వవచ్చు. లేదా బాగా బేబీ హై గ్రేడ్ ఫీవర్తో సఫర్ అవుతున్నప్పుడు ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఇంకొంచెం ఫీవర్ యాడ్ అవ్వకుండా, లేదా వీటి వల్ల నొప్పి అవి తట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. అంతకుమించి స్పెషల్గా మనం వ్యాక్సిన్ ఇవ్వలేని పరిస్థితులు అనేవి చాలా తక్కువనే చెప్పుకోవాలి. మన దేశంలో 2.5 కోట్ల మంది శిశువులు ప్రతి ఏటా జన్మిస్తున్నారు. నవజాత శిశువులు పలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడి మరణించకుండా వ్యాక్సిన్స్ కాపాడుతున్నాయి. ప్రతి శిశువుకు తన మొదటి పుట్టినరోజు చేసుకునే లోపల కనీసం 20 వ్యాక్సిన్స్ దాకా వేయించాల్సి ఉంటుంది. అందుకే వ్యాక్సినేషన్స్ ని క్రమం తప్పకుండా వేయించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సిన్స్ సాధారణంగా ఇంజెక్షన్స్ రూపంలో కానీ, నోట్లో వేసే చుక్కల రూపంలో కానీ ఉంటాయి. ఏది ఏమైనా కూడా శిశువు జన్మించిన వెంటనే పీడియాట్రిక్ వైద్య నిపుణుల సూచన మేరకు ఇమ్యునైజేషన్ చార్ట్ ప్రకారం ఎప్పటికప్పుడు అన్ని వ్యాక్సిన్స్ వేయించాల్సి ఉంటుంది. సాధారణంగా వ్యాక్సినేషన్స్ ఇచ్చే పద్ధతిలో తర్ఫీదు పొందిన నర్స్ లేదా పీడియాట్రిషియన్ వీటిని శిశువుకి ఇస్తారు. వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు శిశువు కంటే కూడా తల్లి, తండ్రి ఎక్కువ టెన్షన్ పడటం చూస్తూ ఉంటాం. కొంతమంది తల్లిదండ్రుల్లో చాలా భయం ఉంటుంది. ఆ బాబు వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల దానివల్ల ఎంత ఏడుస్తాడంటారు, లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అంటారు. ఇటువంటివన్నీ అపోహలే. ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఎటువంటి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చిన్న కొద్దిపాటి జ్వరము వీటి తప్పితే. ఇవి ఇవ్వడం వల్ల ఎంత ఉపయోగం అంటే, ఈ టీకాలు తీసుకోవడం వల్ల వాళ్ళ బేబీకి బెనిఫిట్ ఉంటుంది. ఆ టీకాల ద్వారా ఆ బేబీకి జబ్బు రాకపోవడం వల్ల ఆయన పక్కన వాళ్ళకి ఆ జబ్బులు స్ప్రెడ్ చేయకుండా సొసైటీ మొత్తం హెల్తీగా ఉండటానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఇక ఒక్కో వ్యాధి నుంచి రక్షణకి ఒక్కో వ్యాక్సిన్ ఉంటుందా అనే సందేహం మీకు రావచ్చు. నేడు ఒకే వ్యాక్సిన్ వివిధ వ్యాధుల నుంచి రక్షణ కల్పించేవిగా ఉంటున్నాయి. ఉదాహరణకు డీటాప్ వ్యాక్సిన్ 3 రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పించేది. దీన్ని ఒకే ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు. అంటే 3 వ్యాధుల రక్షణ ఒకేసారి అన్నమాట.
సాధారణంగా వివిధ రకాల వ్యాక్సిన్స్ ఇంజెక్షన్ రూపంలో ఉండేవి తొడ లేదా చేతి మీద ఇవ్వడం జరుగుతుంది. రోటా వైరస్ వ్యాక్సిన్ నోటిలో వేసే చుక్కల రూపంలో ఇస్తారు. ఇక ఏదైనా వ్యాక్సిన్ మిస్ అయితే ఏం చేయాలి అనే సందేహం కూడా మీకు రావచ్చు. ఒకవేళ పొరపాటున లేట్ అయినా కూడా దానికి తగ్గ షెడ్యూల్ ప్రకారం ఫాలో అవ్వాలి, అంతేగాని అప్పుడుది మిస్ అయ్యామనేసి వదిలేయడం అది తప్పు. తర్వాత లేట్గా వచ్చినా సరే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి డోస్తో దానికి రెసిస్టెన్స్ లెవెల్ పెరుగుతా బూస్టప్ అంటాం, బూస్టర్స్ అందుకే ఇస్తాం. వాటి డ్రాప్ అవ్వకుండా వాటి లెవెల్ ఎప్పటికప్పుడు పెంచుకుంటా పోయి అలా ఇవ్వడం వల్ల ఎటువంటి జబ్బులు రాకుండా వాళ్ళు హెల్తీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి, నవజాత శిశువుకు తప్పనిసరిగా నిర్దేశిత వ్యాక్సినేషన్ ఇప్పించడం ద్వారా శిశువుని పలు ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుకున్నట్లే. శిశువు పుట్టిన దగ్గర నుంచి 6 వారాలు నిండే వరకు ఇవ్వవలసిన వ్యాక్సినేషన్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇమ్యునైజేషన్ చార్ట్లో సూచించిన విధంగా క్రమం తప్పకుండా మీ బిడ్డకి వ్యాక్సిన్స్ వేయిస్తారు కదూ. మరో అంశంతో మీ జీవనరేఖ చైల్డ్ కేర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.